కనెక్ట్ అయిందా? ఓకే. ఈరోజు ప్రభు ఒక సంస్కార దినము. ఈ సంస్కార దినాన యేసు ప్రభు ఒక రక్తము గురించి మనకు తెలియని చాలా విషయాలు ఉన్నాయి. చాలామంది తెలిసినట్టుగా బతుకుతూ ఉంటారు. కాబట్టి దాని గురించి అవగాహన అనేది మనకు ఉండాలి. యేసు ప్రభు రక్తం ఎందుకు తాగమంటున్నారు? ఆయన శరీరాన్ని ఎందుకు తినమంటున్నారు? తిని త్రాగటం వలన మనకేం ప్రయోజనం, మనకేం కలుగుతుంది? ఇది నియమించిన వాళ్ళు ఎవరు, ఎందుకొరకు ఇలాగ చేస్తున్నారు అన్న ఆలోచనలో మనకి రావాలి. ఏదో తింటున్నాం లేని తింటా ఉండకుండా మరి ఎందుకా అన్నది ఆలోచన మనకు రావాలి. ఈ ఆలోచన లేకుండా చాలామంది అలా జీవిస్తూనే పోతా ఉన్నారు. కాబట్టి ఈరోజు ఒక మంచి అవగాహన మీకు కలుగు చేయాలని పరిశుద్ధాత్మ దేవుడు నాకు ప్రేరేపించాడు. గనుకనే ఈరోజు నేను మీకు కొన్ని విషయాలు చెబుతాను. మీరు శ్రద్ధగా ఆలకించాలని నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. మొదటిగా బైబిల్ లేఖనాల్లో యోహాన్ రాసిన సువార్త 6వ అధ్యాయము 54వ వాక్యం నుండి 56వ వాక్యం వరకు మనం చదువుదాం. మొదటిగా யோவான் ராசின சுவார்த்தா, யோவான் எழுதின சுவிசேஷம் 6வது அதிகாரம் 54வது வசனத்திலிருந்து 56வது వచనం వரை நாம் వాసిపోం. ఎవరన్నా ఒక్కరు చదవాలి, స్పష్టంగా చదవాలి, ప్రజలకు అర్థమయ్యే రీతిగా స్వరమెత్తి చదవాలి. చదవండి. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే. మరొక్కసారి చదువు ఆ మాటని. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. చాలు. ప్రతి నెల పాస్టర్ గారు ప్రార్థన చేసి ఇది యేసు ప్రభు శరీరము, ఇది యేసు ప్రభు రక్తము అని మీ మన దగ్గర తెచ్చిస్తున్నాడు. మీరు కూడా నోట్లు వేసుకొని 4 ముసుగుళ్ళు ప్రార్థనలు చేసుకొని తినేస్తున్నారు. మరి కొంతమంది ఏంటంటే నెలలకు తీసుకోవాలన్నదే వాళ్ళకి తెలుసు, అంతేగాని మరి ఏంటా ఇది అన్నది తెలియదు కొందరికి. నెలకు తీసేసుకుంటే సరిపోతుందిలే మనకి. అది క్రమంగా మనము మన భక్తిని ఆచరించేటట్లుగా, మన భక్తి పొరలమని అనేకులు అనుకునేటట్లుగా మనం అది తీసుకుంటే చాలే అనుకుని అలా అవగాహనతో వచ్చేవాళ్ళు చాలామంది. అవగాహన అంటే అర్థమవుతుందండి, అప్పుడు పట్ట మైండ్ సెట్టోడ వరవరుగల్. అవగాహన అంటే అలాంటి ఆలోచనతో వచ్చేవాళ్ళు అని అర్థం. అప్పుడు మనం ఆలోచించేద్దాం. వాక్యంలో రాయపడి ఉంది, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గల్లవాడు. అప్పుడు చాలా మంది ఇంకా ప్రభు బల్లే తీల. అప్పుడు వాళ్ళ స్థితి ఏంది, వాళ్ళ పరిస్థితి ఏంది? నాకు తెలిసి ఒక ఆమె ప్రార్థనకు వస్తుంది, సంవత్సరాల కొద్ది తీసేదిలే ఆమె. ప్రభు బల్ల రోజు బయటికి పోతుంది ఆమె. అడిగితే ఏమేమో చెప్తుంది, కథలన్నీ. కాస్త గద్దిచ్చినాను అనుకో, 2 నిమిషాల్లో చర్చికి రాదు. ఇంకా 2 నిమిషాల్లో చర్చికి రాదు. మేము ఎంతకని మెయింటైన్ చేసేది చెప్పండి? మేము సత్యం బోధించాలి కదా. ఎంతసేపు నట్టిన అవుతుంది మీ ముందు. మేమేమైనా ఏదన్నా ఒక చిన్న సినీ డ్రామా కంపెనీ ఏదైనా పెట్టుకోవడం ఉండమా నటించేదానికి? ఆయన రక్తాన్ని, ఆ శరీరాన్ని ఎవరు తింటున్నారో వారు నిత్య జీవం గల వాళ్ళు అంట. అంటే ఏంటంటే ఈ శరీర దేహం ఒకరోజు చనిపోయినా వాళ్ళు యుగ యుగాలు దేవునితో ఉండటానికి, ఆయన సన్నిధిలో అక్కడ నివాసం చేయటానికై వాళ్ళకి అది నిత్య జీవాన్ని కలుగు చేస్తుంది. ఆ నిత్య జీవాన్ని కలుగు చేసే ఆ రక్తాన్ని, ఆ శరీరాన్ని మనం ఏం చేయాలా? ప్రతి నెల తీసుకోవాలి. అది మన దగ్గర అలవాటు ఉండాలి.
నెక్స్ట్ ఏమని రాయబడింది చూడండి, జీవము గల్ల నిత్య జీవము గల్ల వారు అంత్య దినమున నేను వారిని లేపేదను. చాలు నువ్వు చనిపోయిన తర్వాత యేసు ప్రభు మేఘాలుడై వస్తాడు, కడబోర శబ్దం మోగుతుంది, వేలాది కోట్ల దేవదూతలు వస్తూ ఉంటారు. వచ్చేటప్పుడు చనిపోయిన నీ దేహం సమాధుల నుండి పైకి లెగసుద్ది. అంత్యకాలమున ఆయన నిన్ను పైకి లేపుతాడంట. దానికోసందా తినాలి, నువ్వు దానికోసందా నువ్వు తీసుకోవాలి. నువ్వు లేపబడే శరీరముగా ఉండాలి. చనిపోయిన తర్వాత దేవునితో కూడా నివాసం చేసే వ్యక్తిగా ఉండాలి. అది చాలా ప్రాముఖ్యం. ఒకటి, యేసు ప్రభు రక్తమును తాగి తిన్నవంటే నీకు నిత్య జీవం ఉంది. రెండేది, అంత్య దినాల్లో నువ్వు పైకి లెగస్తావు. అందరు పాతాళానికి పోతే నువ్వు పరలోకానికి పోతావు. ఈ పాపం చేసే వాళ్ళందరూ నరకాన్ని నేర్తాడు. అక్కడంతా దేవుడు కనికర పడాడు. ఇప్పుడు వరకు భూమి మీద అంతా కనికరం అంతా. సచ్చిన తర్వాత నీ పరిస్థితి దేవుడిదా డిసైడ్ చేస్తాడు, నరకానిక పరలోకానిక అని. ఇది చాలా మందికి తెలియదు పాపం. ప్రభు బల్ల ఎందుకు తీస్తున్నాం తెలుసా? నేను చనిపోతే నా దేవుని దగ్గరికి పోవాలి, అందుకోసందా తీసేది. నేను అంత్య దినాల్లో పైకి లేపబడాలి, నేను లెగవాలి. దానికి ఉదాహరణ ఎవరు? యేసు ప్రభు, రోల్ మోడల్ యేసు ప్రభు. యేసు ప్రభు చనిపోయి లేచాడా? లెగిసిండా? లేయలేదా? అప్పుడు ఆయన రక్తాన్ని శరీరాన్ని తినే ఈ దేహం కూడా లెగసద్దా? లెగవదా? 100% లెగసద్ది. యేసు ప్రభువే లేచినప్పుడు, పునరుద్ధానుడైనప్పుడు మనం కూడా ఒకరోజు సజీవులంగా లెగుస్తాము. దానికోసందా ప్రభు బలాన్ని మనం తినాలి, త్రాగాలి. ఓకే, నెక్స్ట్ దాని కింద కంటిన్యూ. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానీయమై ఉన్నది. అంటే మనం మామూలుగా తింటున్న ఈ కాయగూరలు, మాంసాలు, ఈ అన్నము, బిర్యానీలు, ఈ బర్గర్లు, పిజ్జాలు, ఇవన్నీ మనకి ఏ జీవాన్ని ఇవ్వదు. మనం బతకటానికి, ఈ లోకంలో ఆకలి చల్లార్చుకోవటానికి, మనం అటు ఇటు హెల్త్గా తిరగేదానికి దా అది. ఏది? ఈ లోక ఆహారాలు. ఈ లోకంలో మనం తింటున్నామే ప్రతిదీ, అది కూడా మంచి అని చెప్పనవద్దు, అన్ని కల్పితం ఉంది. ఒక ఫ్రైడ్ రైస్ తీసుకున్నాం అనుకో, దాంట్లో అనేకమైన కలర్స్ వేసి, అయ్యేసి ఇయ్యేసి దాన్ని రుచిగా చేస్తారు. కొంతమంది ముఖం వచ్చిన వాళ్ళు అదే తింటా ఉంటారు. ఎప్పుడు చూసినా ఫ్రైడ్ రైస్లో కిడ్నీలు పోయినప్పుడు అర్థమవుతుంది, లేనిపోయిన రోగాలు వచ్చినప్పుడు అర్థమవుతుంది. మేము అందువల్లే మీకు అనేకమైన మాటలు చెప్పిస్తూ ఉంటాం. ఎక్కువ కాయగూరలు తినండి, ఆకుకూరల భోజనాలు తినండి, మాంసాలు వదిలిపెట్టండి, ఇంట్లో చేసుకోండి. ఏంట్రా ఈ పాస్టర్కి పని లేదు, మా కష్టాలు మాకు ఉంటే మేము ఏడో ఒకటి దగ్గర తింటాం, ఎక్కడో ఎక్కడ తింటాం మేము, మాకెందుకు ఇవన్నీ ఈ నీతి బోధలు మాకు చెప్పేదాన్ని మీరు అనుకుంటారు, మమ్మల్ని తిట్టుకుంటారు మధ్యలో. అయితే మేము చెప్పే దాంట్లో ఒక క్రమం ఉన్నదన్నది మర్చిపోతారు మీరు. కాబట్టి వాక్యంలో రాయపడినట్లుగా దేవుడు అంటాడు, మీరు ఇక్కడ తినే ఆహారం అంతా క్షయమైనది. క్షయం అంటే నాశనమైంది. మీరు ఎవరైనా చెప్పండి, నేను ఒక మాట చెప్పాను మీకు, మీరందరూ చాలామంది ఎచ్చులుగా క్యాన్ వాటర్ తెచ్చి ఇంట్లో వేసుకుంటున్నారు. ఎచ్చులుగా మేము వాడేది క్యాన్ వాటర్ అండి, మేము వాడేది క్యాన్ వాటర్ అండి, పాలర్ వాటర్ అండి, ఆ వాటర్ అండి, ఈ వాటర్ అండి అని అంటుండ్రు. ఒక 10, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు అయిన తర్వాత ఆ పాలర్ వాటర్ కథ నీకు అర్థమవుతుంది అందనేది. కొందరు ఎచ్చులు ఆ బోర్ వాటర్లో చాలా ఒక కెమికల్ వేసి దాన్ని టేస్ట్గా మార్చి దాంట్లో ఏమేమో వేసి ఆ నీళ్ళు ఇస్తుంటే అది తెలివి తక్కువగా తాగుతున్నావు నువ్వు. దాని ద్వారా ఏం ఫాల్ట్ వస్తుంది తెలుసా? కిడ్నీలో రాళ్ళు జారుతాయి. వేసుకున్న రోజు జారదు, రోజులు గడిసే కొంత జారుతాయి. డాక్టర్ దగ్గరికి పోయిన తర్వాత చెప్తాడు, క్యాన్ వాటర్ ఆపేసుకో బాబు అంటాడు. ఇప్పుడు ఎచ్చులు చెప్పిన అవుతుందా? లేకపోతే నీ కోసి కిడ్నీ ఆపరేషన్ చేయాల్సి వస్తుంది అంటాడు.
కొందరు అలవాటు, నా దగ్గర కూడా పైసలు దండిగా ఉండయండి, నేను అనుకుంటే 10 అంది 20 క్యాన్లు కూడా ఇంట్లో వేసుకుంటాను. అది నేను ఇప్పుడు వరకు మెట్రో వాటర్ తాగుతున్నాను. నాకు ఒకటి తెలివిని నేర్పించేటప్పుడు ఆ తెలివి ప్రకారం బతకాలన్నది నా ఆలోచన, అంతేగాని నా దగ్గర దరిద్రత పైసలు లేవు నేను వేయించుకున్నదంత కాదు. అది తాగితే రాబోయే రోజుల్లో మనకు కలిగే ప్రాబ్లమ్స్ ఏంటి అన్నది ఆలోచన చేసి తాగాలి. ఏది పడితే తాగేది కాదు పెద్దది. అది రాబోయే రోజుల్లో నా శరీరాన్ని ఏం చేస్తుంది, నా దేహాన్ని ఏం చేస్తుంది, నేను బాగుంటుందా, నా కుటుంబం బాగుంటుంది, నేను సంపాదించగలుగుతా, అద్దె కట్టుకోగలుగుతా, నా ఇంటి వారిని నేను క్షేమంగా చూసుకోగలుగుతా. నేనే నా శరీరాన్ని నేను పాడు చేసుకుంటే నా ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఏంది, నన్ను నమ్ముకొని వచ్చిన భార్య పరిస్థితి ఏంది, నా పిల్లల పరిస్థితి ఏంది, మరి నా పరిస్థితి ఏందని ఆలోచన రావాలి. చాలామంది మ్యాక్సిమం నేను చెప్తున్నాను, మెట్రో వాటర్ తాగేది నేర్చుకోండి. మీరు నన్ను తిట్టుకున్నా పర్వాలేదు, బయటికి పోయి తిట్టుకోండి, నేను మంచిదే చెప్పిస్తాను మీకు. ఓకే, మెట్రో వాటర్లో క్లోరిన్ వేస్తారు, అవి వర్షం నీళ్ళు. ఆ వర్షం నీళ్ళు ఒక పెద్ద డ్యామ్కి వస్తే ఆ డ్యామ్ల నుండి ఆ నీళ్ళను పైపులోకి తీసుకొని ఒక పెద్ద బాయిలోకి తీసుకొని పోయి ఆ బాయిలో క్లోరిన్ మిక్సింగ్ చేసి స్టోరేజ్ చేసి అదిదా పైపుల్లో వదిలి ప్రజలకు అందించేది. తాగేటప్పుడు చేదుగునే ఉంటుంది, తాగేటప్పుడు ఒక రకంగానే ఉంటుంది, మందు దోషణ వస్తుంది. అయితే నీ శరీరంలో ఒక డిసీజులు ఉంటాయి కొన్ని, ఆ చిన్న పురుగులు. ఆ క్లోరిన్ వాటర్ను లోపలికి తాగేటప్పుడు ఆ క్లోరిన్ ఏం చేస్తుంది అంటే నీ డిసీజ్ని అన్నిటిని చంపేస్తుంది. హల్లెలూయా చెప్పండి. అప్పుడు మెట్రో వాటర్ తప్పనిసరిగా యూజ్ చేయాలి, అది మేము నేర్పిస్తాం. కొందరు అది వినరు, దానికి అడిక్ట్ అయిన వాళ్ళు, క్యాన్ వాటర్కి అడిక్ట్ అయిన వాళ్ళు వినరు. మా ఇంటికి కూడా ఎవరన్నా వస్తారా మెట్రో వాటర్ తాగరు, మెట్రో వాటర్ అంటారు. ఇక మేము ఉన్నది ఈయన అవుతుంది అంట, నేను మీకు ఉన్నది ఈయన, నీకోసం నేను ఒక క్యాన్ మోసుకొని రానవద్దు అక్కడి నుండి పోయి. నేను నా దగ్గర ఉన్నది ఏదో అదే ఈవెన్ అవుతుంది. నేను క్యాన్ కొనుక్కోవటానికి గతి లేనోని కాదు, నేను చెప్పేసిన 20 క్యాన్లు కొనేదానికి కూడా డబ్బులు ఉన్నాయి. అయితే అది ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది కాబట్టి అది నేను యూజ్ చేసేది లేదు. అట్లా ఈ క్షయమైన ఆహారాలు మన శరీరాన్ని మనల్ని అక్షయతలోకి తీసుకెళ్లకుండా క్షయములోకి క్షయం అంటే నాశనం, అక్షయత అంటే జీవం. చెప్పండి, క్షయం అంటే தமிழ்லன்னம்மா, தமிழ்லன்ன போட்டிருக்கு. அப்படி இல்லை நான் சொல்ற வேர்ட்ஸ் அது இல்லை அது படிக்காதுங்க, என்ன பாருங்க. క్షయము అట్టనేది బైబిల్లో ఉంది, క్షయము అక్షయము నిలైతిరుపది. క్షయం ఉంది, అక్షయం ఉంది, రెండు ఉన్నాయి బైబిల్లో. ఓకే, క్షయం అనేది ఇకలోక సంబంధమైంది, ఇకలోక కార్యం అదిదా. అక్షయం అనేది పరలోకము, దేవునికి సంబంధించింది అక్షయము. కాబట్టి ఈ లోకములో తినే ప్రతి ఫుడ్ నీ జీవితాన్ని నాశనం చేస్తుందే కానీ ఏమాత్రం అది నీకు ప్రయోజనాన్ని కలుగు చేయదు. ఓకే, మన మాంసం చాలా మంది తింటారు. మీకు ఆవు తెలుసు కదండి, ఆవు తెలుసు కదా. హలో, మిమ్మల్ని అడుగుతున్నా, అది గడ్డి మేసిన తర్వాత నెమ్మరేస్తుంది, నురుగు గాడుతుంది. ఎప్పుడన్నా చూసారండి? హలో, చూసారా? ఏదో పాస్ట్ యాక్టింగ్లన్నీ చేస్తున్నాను అనుకోబాకండి, దాంట్లో ఉన్న విషయాన్ని చెప్పాలి మీకు నేను. ఆ గడ్డి మేస్తుంది తెలుసా, ఆ గడ్డిలో వచ్చి షుగర్ ఎక్కువ ఉంటుంది. ఆ షుగర్ ఎక్కువ ఉన్నప్పుడు దాన్ని నెమరి వేసేటప్పుడుదా ఆ షుగర్ వచ్చి బాగా నెమరేసేటప్పుడు దానికి ఆ నురుగు అది కారుతూ ఉండేది. మొదటగా ఆవుకి షుగర్ వస్తుంది, దాన్ని మేసే ప్రతి వాళ్ళకు వస్తుంది. నెక్స్ట్ మీకు అర్థమైపోవాలి, ఇప్పుడు అర్థమవుతుందా? మొదటగా దేనికి వస్తుంది షుగరు? నేను ఇందాక నన్ను చెప్పాలనుకున్నా, ఫోన్లన్నీ స్విచ్ ఆఫ్ చేయండి అని.
నేను ఇందాక ఫస్ట్ అనౌన్స్మెంట్లో చెప్పాలనుకున్నా. మొదటిగా ఆవుకు షుగర్ వస్తుంది, అది తెలియదు చాలా మందికి. నేను పుస్తకాలు చదివినాను. మొదటిగా దానికి వస్తుంది, దాని తర్వాత దాన్ని మేస్తున్న మనకు వస్తుంది. ఇది ఎవరికన్నా తెలుసా? మనం తెలిస్తే దగ్గరకు కూడా బాగుంది. చాలామందికి తెలియదు పాపం, అవగాహన లేదు, వాళ్ళకి అవగాహన లేదు. మనోళ్ళకి చూడండి, కాకరకాయలు తినమనంటే మొహం నల్లగా ఉంటుంది. కాకరకాయలు పెట్టండి, మొహం నల్లగా ఉంటుంది. ఏందమ్మా కాకరకాయలు చేసినవా? ఎప్పుడు పప్పు, మాంసము, చికెన్లు, బీబీలు, ఏనా? దిస్ హెల్త్ అయిన ఫుడ్. బైబిల్లో నా ప్రభు అంటున్నాడు, ఏమంటున్నాడంటే, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు, పై భాగం, నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానీయమై ఉంది. నా రక్తాన్ని తాగి నా శరీరాన్ని తింటున్నామంటే అది నిజం. నిజం అంటే ఏంది? నాది తాగుతున్న నువ్వు, నా శరీరాన్ని తింటున్న నువ్వు, నా రక్తాన్ని త్రాగుతున్న నువ్వు, ఒకరోజు నీకు అది ఏం కలుగు చేస్తుందంటే ఆహారము నిత్య రాజ్యములోకి నిన్ను తీసుకెళ్తుంది. చెప్పలు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. నువ్వు పరోటాలు, చికెన్లు తింటే మళ్ళీ పరలోకానికి పోనవదు. యేసయ్య శరీరాన్ని తింటేదా, యేసయ్య రక్తాన్ని త్రాగితేదా మనము పరలోకములోకి మనం పోగలుగుతాము. అందువల్ల ప్రభు అంటాడు, మీరు తినే ఆహారాలన్నీ క్షయమైనవి, నేనిచ్చే ఈ ఆహారం నిజం, 100% నిజం, సత్యం. ఇది త్రాగిన వాళ్లే కానీ, తిన్న వాళ్లే కానీ ఏ ఒక్కరు కూడా పరలోకానికి రారనటానికి అవకాశాలు లేవో. ఖచ్చితంగా మీరు నా రాజ్యంలోకి వచ్చేస్తారు. మిమ్మల్ని నా రక్తము, నా శరీరం మిమ్మల్ని తీసుకొచ్చేస్తుంది అంటాడు. వాళ్ళ తర్వాత కింద భాగం చదవండి, 26. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును, నేను వాని యందును నిలిచి ఉందును. ఇంకా గట్టిగా చప్పలు కొట్టండి. ఈరోజు ప్రభు వాళ్ళకి ఎవరెవరు రాలేదో వాళ్ళ దగ్గర దేవుడు లేనే. ఏం చేసుకోవాలి? మీరు ఏమన్నా ఆలోచన చేయాలా? హలో, మీరేమన్నా అర్థం చేసుకోవాలా? వాళ్ళ దగ్గర దేవుడు, దేవుని ప్రేమ, దేవుని సంకల్పము వాళ్ళ యందు లేదు అనుకోవాలా? బైబిల్లో రాయపడి ఉంది, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును ఉంటాడు. ఎవరందు ఉంటాము? పరుగులు తీస్తారు, అయ్యో ప్రభు రక్తాన్ని, ఆయన శరీరాన్ని నేను తినాలని. పనికి పోడు. ఉద్యోగాలకు ప్రాధాన్యతని ఎవరు? ఏంటండి, ఉద్యోగాలకు ప్రాధాన్యత ఎవరు? ఇంటి పనులకు ప్రాధాన్యత ఎవరు? వాళ్ళ సొంత కార్యాల మీద అవగాహన ఉండదు. ఎందుకంటే వాళ్ళకి దేవుడు అంటే ప్రాణం, పిచ్చి ప్రాణం. దేవుడు అంటే అంత ఇష్టం, పరిగెత్తుతారు. అయ్యో నా ప్రభు రక్తాన్ని నేను త్రాగాలి, ఆయన శరీరాన్ని నేను తినాలి, ఎందుకంటే అది నాకు నిత్య జీవాన్ని కలుగు చేసేది, అంత్యకాలంలో నన్ను పైకి లేపేది అదే. కాబట్టి అది నేను ఖచ్చితంగా పుచ్చుకోవాలి. బ్యాప్టిస్ట్ని తీసిన తర్వాత ప్రభు బల్ల రోజు ఊర్లకు పోకూడదు, ప్రభు బల్ల రోజులు ఉద్యోగాలు వేసుకోకూడదు, ప్రభు బల్ల రోజు వెవ్వేరు పనులు పెట్టుకోకూడదు. నీకు కానీ మంచము నుంచి కాలు కింద పెట్టలేని పరిస్థితి ఉంటేదా ప్రభు బల్ల కట్టవాలా? నువ్వు పెళ్ళిళ్ళకి పోతా, ఆడేడ తిరగతా, ఫంక్షన్లకు తిరగతా, యేసయ్య రక్తం అంటే నీకు ప్రేమ, అభిమానం లేకపోతే నీ యందు దేవుడు ఉండడు. ఇప్పుడు ఈరోజు ప్రభు బల్లకి ఎవరు రాలేదో వాళ్ళ దగ్గర అంతా దేవుడు లేడు. వాళ్ళు చెప్పే మాటలు వినకూడదు. ఏం చెప్పేది అనకూడదు. ఒక ఆయన అన్నాడు, నా దగ్గర అన్నాడు ఒక మాట, అన్యుడు అన్నాడు, నేను చెబుతా అది బాగేనండి.
ఆత్మశుద్ధి లేని ఆచారమేళ, పాండి శుద్ధి లేని పాకమేళ, సింత శుద్ధి లేని, ఆ మాట వద్దులేండి, సింత శుద్ధి లేని పూజలేలా అన్నాడు. దీనికి మీనింగ్ తెలుసా మీకు? ఆత్మశుద్ధి లేకుండా, లోపల నీ మనసు నీ హృదయము పవిత్రంగా లేకుండా ఆచార్యాలు ఎందుకు అంటుండవు? ఆచార్యాలు అంటే అందే పాటింపులే అందే. తెల్ల చెర కట్టుకోవటమే అంది, బైబిల్ చక్కగా పట్టుకోవటమేంది, భక్తిగా పాడటమేంది, భక్తిగా ప్రార్థన చేయటమేంది, భక్తిగా ఆచరించటమేంది. ఆత్మశుద్ధి లేని ఆచారమేలా. నీ లోపల ఆత్మశుద్ధే లేదు, ఆచార్యాలేమో బ్రహ్మాండంగా పాటేస్తున్నావు, బ్రహ్మాండంగా అరిసరిసి ప్రార్థన చేస్తున్నావు. లోపల మనుషులు బాగలేదు, హృదయం బాగలేదు. ద లీజ్. రెండేది పాండి శుద్ధి లేని పాకమేళ. అత్రాల్సాలు కాల్చేవాళ్ళు ఉండరండి ఇక్కడ. అత్రాసాలు కాల్చేవాళ్ళు, అరిసెలు ఏంటండి? ఆ మాలాద్రి మగపిల్లడు ఎత్తుతుండ. మీరేందండి? మీరు తినేవాళ్ళేనా? చేసుకునేవాళ్ళు కదా మీరా? అత్తిరసాలు తెలుసా అండి మీకు? ఈ పాండి కానీ శుభ్రంగా ఉంటేదా పాకం కరెక్ట్గా వస్తుంది. ఆ పాండి కానీ శుభ్రంగా లేకపోయిందంటే నువ్వు ఎంత బెల్లం వేసినా, ఎన్ని ముందురు పప్పులు వేసినా అది రాదు. పాండి శుభ్రంగా ఉండాలి. పాండి శుద్ధి లేని పాకమేళ అంటే దాని అర్థం ఏంటంటే నీ లోపల శుద్ధంగా ఉంటుందా, పాకం కూడా, నువ్వు చేసే కార్యాలు కూడా చక్కగా వస్తాయి. నీ పాండి శుభ్రంగా ఉంటుందా, నువ్వు చేసే అన్నీ కూడా శుభ్రంగా, మచ్చటగా, మర్యాదగా, గౌరవంగా ఉంటాయి అన్నాడు. సింత శుద్ధి లేని పూజలేలా అన్నాడు. అంటే నీ మతి స్థితిలే బాగలేవు. దీనికి ఏంది చప్పట్లు కొట్టుకొని ఆరాధనలు చేస్తా ఏంటండి? ఒక అన్యుడు నన్ను అడిగాడు ఈ మాటని. ఆయన అన్న మాట వాస్తవం. అది కరెక్ట్గా మనం లేకుండా పల రకమైన వాటిని మనం చేయటంలో ఏ ప్రయోజనం లేదు. బేస్మెంట్ కరెక్ట్గా ఉంటుందా, బిల్డింగ్ కరెక్ట్గా నిలబడుతుంది. నువ్వు బేస్మెంటే సరిలేనప్పుడు బిల్డింగ్ ఎట్లా నిలబడుతుంది? మనం ఆలోచన చేద్దాం. అందువల్లే ప్రభు అంటుడు, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచి ఉందును. అప్పుడు ఈరోజు ఎవరెవరు ప్రభు బల్లకు రాలేదో వాళ్ళందు లేడు, వారు దేవుని యందు కూడా లేరు. నేను ముందు ఒక మాట చెప్పినా. ఏమి మాట చెప్పినాను మీకు? మీ కాలు కింద పెట్టలేని పరిస్థితిలో ఉంటే తప్ప ప్రభు బల్లకు రాకుండా ఉండొచ్చు. అది కూడా పాస్టర్కి రిక్వెస్ట్ పంపించిండ్రంటే, పాస్టర్ గారు నేను మందిరానికి రాలేను, మరి ఈరోజు నేను ప్రభు బల్ల కదా మన మందిరంలో, మాకు కొద్దిగా తెచ్చిస్తారా అట్లని అంటే, అది డెఫినెట్గా చేయటానికే దేవుడు మమ్మల్ని పెట్టాడు. ఆ పర్మిషన్ మీరు అడిగినప్పుడు మేము మీ ఇంటికి తీసుకొచ్చి ప్రభు బల్ల ఇస్తాం. ఎందుకంటే నీ పరిస్థితులు బాగలేవు కాబట్టి నేను తెచ్చి ఇస్తాను. ద లీజన్. అప్పుడు ఆయన రక్తము, ఆయన శరీరాన్ని త్రాగని వాళ్ళ దగ్గర దేవుడు ఉండని ఎంత మీరు ఆలోచన చేయండి. ఎన్ని నెలలు మీరు కట్టయ్యారు ప్రభు బల్లకి, ఎన్ని మాసాలు తాగలేదు, ఎప్పుడెప్పుడు మానేసుకున్నారు. మరి రేపు అంత్య దినాల్లో మీరు లెగుస్తారా? మీకు పునరుద్ధానం ఉంటుందా? తెల్లబట్ట కట్టావు, చక్కగా పాడుతున్నావు, ప్రార్థనలు చేస్తున్నావు, ప్రతిదీ బాగానే ఉన్నాయి. మరి దానికి తగిన క్రమం ఒకటి ఉంది కదా. మరి దాన్ని పాటించకపోతే సమస్య కదా అది. అప్పుడు మనం ఆలోచన చేయాలి. ఆయన రక్తముని మనం తాగితేదా ఆయన మనందు ఉంటాడంట. అదేం రక్తం అంటే నిబంధన రక్తం. అది చెప్పలు కొట్టండి. హల్లెలూయా. ఆయన రక్తం ద్వారా మన దగ్గర నిబంధన చేసుకున్నాడు.
నా స్వరక్తం ఇచ్చి నేను మిమ్మల్ని సంపాదించినాను అన్నాడు, బైబిల్లో ఉంది. నాకు కలిగినది యావత్తు మీకోసం నేను పెట్టి కల్వరి రక్తం ద్వారా నేను మిమ్మల్ని విమోచించాను. కాబట్టి ఆ రక్తమే మీకు క్రయధనముగా మారుతుంది. ద లీజన్. అప్పుడు ఆయన రక్తముని ఏ ఒక్క మాసం కూడా మనం ఏం చేసుకోకూడదు, పోగొట్టుకొని. దీంట్లో కొంత చెప్తాను నేను. ఈ పాపం చేసేవాళ్ళు ప్రభు బల్ల తీయాలంటే భయపడతారు. పాపం చేసేవాళ్ళు, తప్పులు చేసేవాళ్ళు ప్రభు బల్ల తీయాలంటే భయపడతారు. దాంట్లో కొందరు తెగించిన వాళ్ళు ఉంటారు. తప్పు చేస్తేనే మళ్ళా ప్రభు బల్ల తీస్తారు. ఒక పాస్టర్కి ఒళ్ళు బాగాలేకపోతే నన్ను సంఘానికి పోయి ప్రభు బల్ల ఇమ్మన్నాడు. నేను ఫుల్ టైం సేవకుని కాబట్టి ప్రభు బల్ల ఇచ్చేదానికి వెళ్ళాను. వెళితే ఒక ఆమె వచ్చింది, చెయ్యట జాపింది. ఆ చర్చిలో సిస్టమ్ ఏంటంటే మేము నిలబడుకుంటే ఇస్తా ఉంటే అందరు తీసుకొని పోతా ఉండాలి. అప్పుడు ఒక ఆమె వచ్చింది, బొగ్గ ఇంత లావుగా ఉంది, ఈ సైడు ఇంత లావుగా ఉంది బొగ్గ. అమ్మా అదేంత బొగ్గ మీద గడ్డనా అన్న. గడ్డ కాదు సామి అనింది. ఎర్ర కనపడింది అవతల నోరు తెరిచేలాకే. బాగా ఆకొక్కేసుకొని ఉంది తొమలపాకు. ఆ పాడు నోరు పెట్టుకొని పవిత్రమైన రక్తాన్ని తాగేదానికి వస్తుంది. నేను చెప్పినాను, నువ్వు ఫస్ట్ బయటికి పోయి ఊసేసిరా పో అన్నా. అయ్యా యాందయ్యా మా పాస్టర్ ఈ మరిగంతా చెప్పడయ్యా, మీ పాస్టర్ కానుకదమ్మా సేవ చేస్తుండా, దేవుడు చేయలేదా నువ్వు బామ్మా అన్న. మీ పాస్టర్ కానుకదా సేవ చేస్తున్నాడు, దేవుని కోసం చేసేదిలే. దేవుడి కోసం చేస్తే చెప్తాడు నీకు. ఇక నేను ఆ సంఘంకి ఎప్పుడు పోయినప్పుడు ఆమె నన్ను చూసిందంటే ముఖం తిప్పుకొని పోతుంది. ఎందుకంటే అడిగినోడు నేను కదా అని. ఇప్పుడు ఆలోచన చేయండి. కొందరు సిగరెట్లు తాగి వచ్చి తీసుకుంటారు, కొందరు ఒక్కలేస్తారు, కొందరు హాన్సులు వేస్తారు. ప్రభు బల్లన్న మర్యాద గౌరవం లేదు. ఇది ఎలా తీసుకోవాలి? బైబిల్లోనే ఉంది కదా, చదువుతున్నాం కదా మనం. ఆ సబ్జెక్ట్ నేను చెప్పటంలే ఈరోజు. మీరు ఎందుకు తీసుకుంటున్నారు అన్నది మట్టుకే నేను చెప్తున్నాను. కాబట్టి ఆయన రక్తము, ఆయన శరీరాన్ని నువ్వు త్రాగితేదా నీకు నిత్య జీవం కలుగుతుంది. అలాంటి పెద్ద భాగ్యాన్ని మనం పోగొట్టుకోవచ్చా? పోగొట్టుకోకూడదు. మనకి ఎన్ని పనులున్నా ప్రభు సంస్కారానికి మనం ఏం చేయాలి? హాజరైపోవాలి. ప్రభు సంస్కారానికి వచ్చేయాలి. ఎందుకంటే మన నిత్య జీవాన్ని కలుగు చేసేది అదే. అంత్యకాలంలో మనల్ని పైకి లేపేది అదే. ఆయన రక్తమే మనల్ని ఏం చేస్తుంది? మనల్ని మన యందు ఆయన ఉంటాడు, ఆయన యందు మనం ఉంటాం. అప్పుడు ఎవరెవరు తీయలేదో వాళ్ళ దగ్గర ఖచ్చితంగా దేవుడు ఉండని నువ్వు చెప్పుకొని తిరగచ్చేమో పాస్టర్ అయిన నా దగ్గర అయితే నేను నమ్మను. நீ ஊரெல்லாம் சுற்றி கதை சொல்லலாம், ஆனால் உங்கள் ஊழியக்காரனாக நான் நம்ப மாட்டேன். எனக்கு தெரியும் எந்த ஆடு கர்த்தருக்கு விருப்பமான ஆடு, அதுகிட்ட எப்படிப்பட்ட ஒரு காரியங்கள் காணப்படுது, கர்த்தரை அதிகமாக விரும்புகிற ஆடு எதுன்னு கண்டுபிடிச்சிருவேன். நான் ஈஸியாக கண்டுபிடிச்சிருவேன். పెద్దోళ్ళు అంటారు కదా, ఆవిలిస్తే పేగులు లెక్క పెడతానని. ఆ మరి నేను బైబిల్ ప్రకారంగా మనుషుల దగ్గర నేను కనిపెట్టేస్తాను. మనుషుల యొక్క గుణ లక్షణాలను బట్టి నేను చెప్పేస్తాను, వీళ్ళు ఆత్మీయులు, వీళ్ళు శరీరసారులు అని చెప్పేస్తాను. 100% చెప్పగలుగుతాను. అందువల్ల నేనంటే చాలామంది కొద్దిగా మనసులో అక్కడక్కడ కోపాలు ఉంటాయి. ఎందుకంటే యథార్థంగా మాట్లాడతాడు పాస్టర్ గారు అని. మరి యథార్థంగా మాట్లాడితే కదా నువ్వు పరలోకానికి బోనవుతుంది. నేను యథార్థంగా మాట్లాడకపోతే నువ్వు బోనవదు, నేను కూడా బోనవదు. నీకంటే ఎక్కువ శిక్ష ఎవరికి తెలుసా? నాకే. ప్రకటన రాసిన గ్రంథం
22వ అధ్యాయం 18వ వాక్యం చదవండి. ఈ గ్రంథములో ఉన్న ప్రవచన వాక్యములను విను ప్రతి వానికి నేను సాక్ష్యమిచ్చినది ఏమనగా, ఎవడైనను వీటితో మరి ఏదైనను కలిపిన ఎడలా పర్వాలేదులే, తాగులే, పర్వాలేదులే, ఏదో తెలియకుండా చేసినవులే, పర్వాలేదులే, అట్లనే ఒకటి కలుపుతున్నాను తెలుసా నేనా, పర్వాలేదులే అని. మాకొచ్చే శిక్ష రాయబడి ఉంది అక్కడ. మాకొచ్చే శిక్ష మీకు కాదు, మాకు ఇదిగో ఇక్కడ నిలబడుకుని చెప్తానులే, మాకు రాయబడి ఉంది. ఈ గ్రంథంలో ఉన్న ప్రవచన వాక్యాన్ని విను ప్రతి వానికి నేను ఇచ్చు సాక్ష్యం ఏదనగా, ఎవడైనను వీటిలో మరి ఏదైనను కలిపిన ఎడలా. దేన్ని తీసుకొని వచ్చి లోపల ఎంటర్ చేయకూడదమ్మా దేవుని బిడ్డలారా, దేన్ని తీసుకొని ఎంటర్ చేయకూడదు. మీకు సాధకంగా నేను చెప్పకూడదు, సాధకంగా బోధించకూడదు, మీకు అనుకూలంగా నేను చెప్పకూడదు. ఒకసారి నేను ఒక చర్చిలో దావీదు పాపం చేశాడు, అందువల్ల అంగలార్చి ప్రార్థన చేస్తుండే, దేవా నేను పాపినయ్యా 50వ వాక్యం అంతా 50వ అధ్యాయంలో మీరు చదువుకుంటే, నేను పాపినైనా అంతకుముందు యెహోవా నా ఆశ్రయం, నా దుర్గం, నా కోట, నా కొండ, ఆయనే నాకు క్షేలం అన్నోడు ఇప్పుడు నేను పాపిని అంటుండు అని వాక్యం చెప్పి ముగించేసిన. ఒక ఆయన మైకి తీసుకున్నాడు, దావీదు పాపం చేసినా కూడా పరలోకానికి పోయిండు అనిండు. మీకు అర్థమైందండి నేను చెప్పేది? ఇప్పుడు అర్థమైందా? ఏం అర్థమైంది? చెప్తుండ ఆయన, నేను వాక్యం చెప్తే దాంట్లో కల్పితం తీసుకొస్తున్నాడు. మీకు అందరికి తెలుసా? కొందరు ప్రశ్నలు వేసి అడుగుతారు నన్ను, దశమ భాగము పాత నిబంధన, కొత్త నిబంధన ఎక్కడ ఉందని అంటారు. కొత్త నిబంధన ప్రకారం చెప్తే నువ్వు అస్సలకి చర్చిగా రావు. తెలిసినట్టు కొందరు మాట్లాడేది, ఆడేం తెలీదు, మళ్ళా తెలిసినట్టుగా మాట్లాడేది. ద లీజన్ నేను ముందుగానే చెప్పినాను, దేవుని మహాకృపను బట్టి నేను మాస్టర్ ఆఫ్ థియాలజికల్ చదువుకున్నాను. MTH బైబిల్లో MTH చదివిన, మాస్టర్ ఆఫ్ థియాలజికల్. నేను ఎవరిని కించపరచడానికి చెప్పలేదు, ఎవరిని ఇబ్బంది పెట్టదని చెప్పలేదు. నేను చదివిన 3 కాలేజీల్లో, ఒక కాలేజీ కాదు నేను చదివింది, 3 కాలేజీలు చెప్పిందే. ఇంకా మీకు 5% కూడా చెప్పాలి నేను వాక్యం. నేను నేర్చుకున్నది ఇంకా 5% చెప్పాలి ఇంకా నేను. లీజన్ దేవుని బిడ్డలారా, ఆ వాక్యంలో ఏదైనా మనం కలిపినమంటే అక్కడ ఏం రాయబడి ఉండొచ్చు, కంటిన్యూ చేయండి. వీటిలో మరి ఏదైనా నువ్వు కలిపిన ఎడలా ఈ గ్రంథములో రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగు చేయును. కంటిన్యూ. ఎవడైనను ఈ ప్రవచన గ్రంథములో వాక్యములో ఏదైనా తీసివేసిన ఎడల చెప్పు దేవుడు ఈ గ్రంథములో రాయబడిన జీవవృక్షములో పరిశుద్ధ పట్టణంలో వానికి పాలు లేకుండా చేయును. మీకు అర్థమైందా? అర్థమై కాలేదో? నాకు అర్థమైంది, బాగా భయపడుతున్నా నేను. ఏదైనా కలిపినా తీసేసినా పరలోకానికి కూడా నేను పోనవదంట. ఇక మీ సంగతి ఏంటో ఆలోచన చేసుకోండి. పాస్టర్ కఠినంగా పాస్టర్ ఉన్నాడని మీరు అంటారు కదా, మరి నా పరిస్థితి చూడండి ఎట్టుందో. ఇప్పుడు నేను పరలోకానికి పోయేదానికి చూసుకోవాలనా, లేదా మీకు తగినట్టుగా పూటి కూలి వాడిన వాళ్ళనా అనేది ఆలోచన చేయాలి. బైబిల్ రాయబడి ఉంది కదా, ఉందా లేదా అక్కడ? ఏదైనా తీసేసిన ఎడల
నేను చెప్పాల్సింది చెప్పకుండా తీసేసినానంటే అది కూడా నాకు పరలోకం కూడా మిస్సింగ్ అయిపోతుందంట. అప్పుడు మనం ఆలోచన చేయాలి. దేవుని బిడ్డలారా, ప్రభు బల్ల అనేది ఖచ్చితంగా తీయాలి. ఆయన రక్తాన్ని ప్రతి నెల పుచ్చుకోవాలి. నువ్వు మంచంలో నుంచి అడుగు పెట్టలేని పరిస్థితి ఉన్నప్పుడు తప్ప ఏ సందర్భాన ఎక్కడున్న ప్రభు బల్లకు మాత్రం నువ్వు మిస్సింగ్ అవబాక. ఎందుకంటే నిత్య రాజ్యానికి తీసుకెళ్ళేది అదే, నిన్ను తీసుకెళ్ళేది అదే. కాబట్టి అలాంటి ఒక భాగ్యాన్ని నువ్వు పోగొట్టుకోబాక. అలాంటి కార్యాన్ని నువ్వు ఏమాత్రం నిర్లక్ష్యం చేసుకోబాక. ఆయన రక్తం చాలా శ్రేష్టమైనది. బైబిల్లో చూద్దాం. ప్రకటన 1వ అధ్యాయము 6వ వాక్యం చదవండి. 1:6. வெளிப்படுத்தல் 1:6 படிங்க. మరి స్టాప్ అవ్వకూడదు. మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనలను విడిపించు వానికి మహిమ ప్రభావములు యుగ యుగములు కలుగును గాక. చప్పలు కొట్టండి. మనం ఎక్కడైనా ఏదన్నా దొంగతనం చేస్తే పోలీసు వాళ్ళు వదిలిపెడతారా? మిమ్మల్ని అడుగుతున్నా. ఎక్కడైనా బండి గుద్దేసి ఎస్కేప్ అయితే పోలీసు వాళ్ళు వదిలిపెడతారా? అడుగుతున్నా, మిమ్మల్ని అడుగుతున్నా నేను. మనం ఎవరినన్నా మనము మర్డర్ చేసేసి చంపేసేసి మనం తప్పించుకుంటామంటే పోలీసులు వదులుతారా? వదలరు. దానికి కలిగిన కోర్టు ఉంది, పోలీస్ స్టేషన్ ఉంది, తగిన కేసు ఉంది. వాళ్ళకి ఆ శిక్షణ తప్పనిసరిగా వేస్తారు. అప్పుడు మనము మనిషిగా బ్రతుకుతూ ఉండేటప్పుడు మనం చేసే పొరపాట్లు ఎన్నో ఉంటాయి. మనం చేసే పొరపాట్లు ఎన్నో ఉంటాయి, లెక్కలేనన్ని ఉన్నాయి. చెడు మాటలు, చెడు ఆలోచనలు, చెడు బుద్ధులు, చెడు క్యారెక్టర్స్లు, ఇవన్నీ పాపానికి సాదృశ్యాలే ఇవన్నీ. అప్పుడు ఇవన్నీ మనలో ఉండేటప్పుడు యేసయ్య అంటున్నాడు చూడండి, మనలను ప్రేమించు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించు వానికి. అంటే నీ పాపముల నుంచి విడిపించగలిగిన శక్తి ఆయన రక్తానికి మాత్రమే ఉంది. చప్పలు కొట్టండి. హల్లెలూయా. ఇక ఎవరికి లేదు ఇంకా ఆ శక్తి. పాపంలో నుంచి నువ్వు బయటికి రావాలంటే యేసయ్య రక్తము ఉంటేదా, ఆ రక్తము దాన్ని నిన్ను విడిపిస్తుంది ఆ శాపముల నుండి, ఆ ఘోరమైన శాపముల నుండి. శాపం అంటే ఏం తెలుసా మీకు? శాపం అంటే ఏం తెలుసా? ఎక్కడ వర్ధిల్లకుండా అక్కడే సతికిలు పడి బతుకంతా అట్నే బతికి సచ్చేద్ద శాపం. నో డెవలప్మెంట్. ఉద్యోగాలు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అయితే నో డెవలప్మెంట్. అక్కడే సతికిలు పడి అక్కడే ఉండేది ఒక శాపం. రెండేది, వరుసగా ఇంట్లో అందరికి ఒకేటే జరుగుతుందంటే శాపం. ఒకటే జరుగుతుందంటే అందరూ యాక్సిడెంట్లోనే చచ్చిపోతున్నారంటే అదొక శాపం. అందరూ ఈ రోగంలోనే పోతున్నారంటే శాపం. అందరూ ఇట్లదా ఉన్నారంటే అదొక శాపం. ఇవన్నీ శాపాలు బైబిల్లో ఉన్నాయి. యేసు ప్రభు రక్తం ఏం చేస్తుందంటే ఏ శాపములో ఏ పాపములో మనం ఉన్నామో అందులో నుంచి మనల్ని విడిపిస్తుందంట. టేక్ డైవర్షన్. ఆయన రక్తం మనల్ని విడిపిస్తుంది. కొందరు ఉంటారు కదండి, ఒకటే చేస్తా, నేరాలు చేస్తా, అట్నే బతుకుతూ ఉంటారు. అది శాపం. అది మీకు ఒక మాట చెప్పానా, అది ఎంత మీకు తెలియాలండి. మీకు మీకు నేను చెప్పకూడదని అనుకుంటా. కొన్ని ఒక జనరేషన్లో వాళ్ళు ఏమై వస్తున్నారో వాళ్ళ జనరేషన్ అంతా అట్నే మారుతుంది. మీకు అర్థమైందా? వాళ్ళ అవ్వ వ్యభిచారంటే వాళ్ళ కూతురు ఆమెకు పుట్టిన ఆమె వ్యభిచారు, తన తర్వాత వ్యభిచారు. శాపం అది.
రొటేషన్ పోతూ ఉంటుంది. ఆ శాపం తొలగాలంటే యేసయ్య రక్తం మాత్రం దాన్ని విడిపించగలుగుతుంది, లేకపోతే అది అట్నే కంటిన్యూ అవుతుంది. మీకు తెలియదు, అందరు మంచిగా జీవించినట్టుగా ఉంటారు, సైడ్లో ఉంటుంది ఎక్కడైనా ఆ జెనెటిక్. మా తాత కూడా మోసగాడే. అయితే మా జనరేషన్ మేము సేవకులమయ్యాం. మాకు ఆశ్చర్యం, అది సామాన్యమైన సేవకులం కాదు, మేము నిరీక్షణతో కలిగిన సేవకులమయ్యాం. మేము ఎట్టయినమో మాకు అర్థం కాల. మా తాత ఆ రూమ్లో వచ్చి యోసేపు మరియాని పెట్టుకొని క్యాండిల్ వెలిగించి బూంది పెడతారు క్రిస్మస్ వస్తే. ఈ రూమ్లో మా యవ్వ సెరుకులు కుండ పెట్టి మా తల్లో ఈ బూది పెట్టి ఈమె పొంగల్ పెడుతుంది ఈ ఇంట్లో. క్రిస్మస్కి ఆయన దగ్గరికి పోతాము, పొంగల్కి ఈమె దగ్గరికి పోతాము. ఇగో మా నాయన కూర్చొని ఉండదు చూడు అక్కడ, అబ్రహాం అని, ఆయన పేరు అబ్రహాం. కొబ్బరికాయ కొడితే దండం అట్నే పెడతాడు, నమస్కారం అట్ట పెడతాడు, భక్తిపరుడు ఆయన. దండం అట్ట పెడతాడు. మా అవ్వ అంటది, ఒరే అబ్రహమ్మా స్నానం చేసినామా అమ్మ? చేసినా అన్న. మొక్కండ్రా. చిన్నపిల్లవాడిని నాకు గుర్తుంది బాగా. అది ముఖ్యేది చెరుకులను చూస్తూ ఉంటారు, చెరుకులు ఆడ పెట్టిళ్ళ చెరుకులు అది చూస్తూ ఉంటాను. అందరిని వరుస కూర్చొని పెట్టి పొంగల్ ఇస్త్రాకులు పెడితే తింటా ఉంటా. పేరేంది? నా పేరేంది? నాకేం పెట్టారు పేరు? పక్క ఇండు కల్చర్లో బతికినోడిని. చర్చి వాసనే తెలియదు నాకు, చర్చి వాసనే తెలియదు. మా అమ్మోళ్ళు ఆత్మీయులు అయితే కదా చర్చికి తీసుకొని పోయేదానికి నాన్న. మా అమ్మోళ్ళే సైలెంట్గా జనరల్గా. మా నాయన అప్పుడప్పుడు అంటాడు, ఆర్మీని పెట్టి వాసి మోసినానని. ఆర్మీని పెట్టి మోయకూడదు, ఏసైని మోసి ఉండాల. ఆర్మీని పెట్టి మోస్తే ఏమో దరిద్రం వస్తుంది, ఏసైని మోస్తే ఆశీర్వాదం వస్తుంది. ఆర్మీని పెట్టి వాసిన. అప్పుడు చూడండి, మా జనరేషన్లో సేవకుల్ని మలుపు వచ్చేసింది. మాకు ఆశ్చర్యంగా ఉంది అది. నేను అనుకునేలా, నేను ఈ ప్రభు సేవకు వస్తానని ఎప్పుడు కలగనింది లేదు, ఆలోచన చేసింది లేదు. ఎక్కడో ఒక సౌండ్ వినపడుతుంది, ఎవరి మొబైల్లో పనిచేస్తుంది. ద లీజన్. మీరు ఆలోచన చేయాలి. మా శాపాన్ని తొలగించి ఆయన మార్గంలోకి మమ్మల్ని ఏం చేశాడు? ఆయన తీసుకొచ్చాడు. ఇంకా పాస్టమ్మ చెప్పని అవసరం లే. పాస్టమ్మ అన్ని వ్యర్థాలు ఉండింది, అన్ని వ్యర్థం. ఏమంటారు దాన్ని? వ్యర్థం. పసుపు చెర కట్టుకొని యాపాకు కట్టుకొని ఆమె చేసిన అంత ఇంత కాదు, అన్ని గుళ్ళు గోపురాలు అన్నీ తిరిగింది. ఈరోజు సేవకురాలుగా పరిచర్య చేస్తుంది. చప్పలు కొట్టండి. శాపం తొలగింది. ఆమె పాత ఫోటోలన్నీ చూసుండా, ఇక్కడ ఒక బొట్టు, ఇక్కడ ఒక బొట్టు, ఇక్కడ ఒక బొట్టు, బుట్ట కమ్మలు, మ్యాచింగ్ గాజులు, మ్యాచింగ్ బ్లౌజు, మ్యాచింగు లిప్టికు, భయంకరంగా ఉన్న రోజులు. ఇవన్నీ మారినాయి. ఎలా మారినాయి? ఎట్ట చేంజ్ అయినాయి? శాపముల నుంచి దేవుడు ఏం చేశాడంటే విడిపించాడు. మన దేవుడు ఎవరంటే, మన పాప శాపముల నుంచి మనల్ని విడిపించగల దేవుడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మన శాపముల నుంచి విడిపించేది గొప్ప భాగ్యం కదండి. గొప్ప భాగ్యమా కాదు? అది చాలా ఒక గొప్ప భాగ్యం. ఈ పిల్లవాడు ఉన్నాడు, సంసోను, శాంసన్ అని పేరు పెట్టింది. కొండలరావు పేరు, లక్ష్మీరావు, అందరు కొండలరావు అంటారు ఆ పిల్లవాడిని. వీడు మా అక్కడ సంఘానికి వచ్చేవాడు. ఆ డ్రమ్ వల్ల అక్కడ ఉంది, ఇక్కడ ఎక్కడ పెట్టున్నా డ్రమ్, ఆ లాస్ట్లో ఉంది. దాన్ని వాస్తుంటే నేను పాడుతూ ఉంటా, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, నా జీవిత ధన్యతై ఉన్నది. మహోన్నతుడా నీ
కృపలో నేను నివసించుట మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. హల్లెలూయా. ఈ డ్రమ్ వస్తుంటే నేను వర్షిప్ చేస్తా, బాగా ఘనంగా చేస్తా. ఈరోజు ప్యాడ్ వస్తుంటే నాకు ఆశ్చర్యం పడుతుంది. వాడు క్లాసుకి పోలేదండి. క్లాసుకి పోతే వాడు ఏఆర్ రహ్మాన్ అయిపోతాడు. వాడు క్లాసుకి పోకుండా కొడుతున్నాడు. ప్రార్థనకు రాబట్టి ఆ ప్రార్థనలో దేవుడు అతనికి ఇచ్చాడు ఆ జ్ఞానాన్ని, ఆ తెలివిని ఇచ్చాడు. వాడు కానీ ప్రార్థనకు రాకపోయి ఉంటే ఎరక ఒక కమ్మేడు పెట్టి ఉంటాడు, కాకి పీ రాసుకొని ఉంటాడు, ఈరోజు టీ షర్ట్లో వచ్చి ఉంటాడు కదా. అన్నా వస్తానన్నా నేను ప్రార్థనకి అన్నాడు. సరే రారా, చాలా రోజులైంది, నాకు కష్టంగా ఉంది మందిరంలో, రా అన్న. కంటిన్యూగా ఉంటే బాగుంటుందిరా, నువ్వు అప్పుడప్పుడు కనపడకపోతా పోయినవంటే కష్టం అవుతుంది. అప్పుడు చూడండి, ఆ శాపం మారుతుంది. అది పెద్ద గొప్ప విషయం. మా చిన్న పిల్లోడు ఉన్నాడు పాల్, మ్యూజిక్ వచ్చి మా జెనెటిక్లోనే ఉంది అది ఆల్రెడీగా. మా ఇద్దరు చిన్నాళ్ళు మంచి ప్లేయర్స్, తబలా ప్లేయర్స్ ఇద్దరు. మా ఫ్యామిలీలోనే మ్యూజిక్ అనేది వచ్చి ఉంది. మ్యూజిక్ వచ్చి చాలా ప్రాధాన్యత ఇస్తాం. యాక్చువల్లీ మా రంగారెడ్డి ఆయన అంతా వచ్చి పెద్ద ప్లేయర్ అవ్వాల్సింది. ఆయన వాయిస్తే అంత బాగుంటుంది. రికార్డింగ్ థియేటర్కి వాయిస్తే అంత కెపాసిటీ చదువుకున్న వ్యక్తి ఆయన. అయితే మధ్యలో దేవుడు ఆయన్ని దర్శించబట్టి పాస్టర్ అయిపోయాడు. పాస్టర్ అయ్యి ఆయన సేవ చేస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి ప్రార్థనకు పోవటం ఏంది, మనోడి దగ్గర మైక్ ఇచ్చినాను అనుకోండి, మిమ్మల్ని అంతా ఒక ఆట ఆడిచ్చేస్తాడు. నా కంట్రోల్ ఇప్పుడు అట్టా ఉండవు, మిమ్మల్ని అంతా ఒక ఆట బట్టి ఇస్తాడు. ఎత్తిన మైకి దించడం అట్టుండాలి. ఆ వైరాగ్యం అట్టుండాలి మన లోపల. వైరాగ్యం అనేది అట్లుండాలి. మనం చేసేటప్పుడు ఆ వైరాగ్యం ఉండాలి. ఆ శక్తితో వస్తున్నాడు. ఆ ఆసక్తే దేవుడు చూస్తాడు ఎక్కువగా మన దగ్గర. మనం ఎంత ఆసక్తితో ఉన్నామో చూస్తాడు. ఇవన్నీ ఎందుకు చెప్పుకొచ్చానంటే, శాపం తొలగించి ఆయన రక్తం ద్వారా విడిపించి ఆయన మార్గంలోకి తెచ్చుకున్నాడు. శాపం పోవాలనుకో, దేవుని దగ్గరికి రావాలి. ఆయన రక్తం ద్వారా మనము కడగబడాలి, శుద్ధి చేయబడాలి. ఆయన రక్తం ద్వారా మనం కడుక్కోవాలి, శుద్ధి చేసుకోవాలి. 1 పేతురు 1:18 తొందరగా చదవండి. 1 పేతురు 1:18. సరే, ప్రకటన 7 చదవండి. ప్రకటన 7:14 చదవండి. ప్రకటన 7:14 చదవండి. అందుకు నేను అయ్యా నీకే తెలియను అనగా అతడు ఇలాగ నాతో చెప్పెను, మీరు మహాశ్రమ నుండి వచ్చిన వారు గొర్రె పిల్ల రక్తముతో తమ వస్త్రములను ఉతుక్కున్న వాటిని తెలుపు చేసుకొనిరి. చప్పలు కొట్టి దేవుని మహిమ పరచండి. కొట్టండి గట్టిగా. మీ గురించే రాయబడి ఉంది అక్కడ. మహాశ్రమ నుండి అంటే ఎవరంటే మనమే. ఇందా కుమారమ్మ పట్టుకొని ఏం చెప్పింది, ఈ పెళ్లి పెట్టుకున్న కాలం నుండి మాకు చాలా కష్టాలు, శోధన వచ్చిందా రాలేదా, కష్టం చెప్పిందా లేదా. అట్లా ప్రతి దాంట్లో ఆర్థికంగా, ఆహార విషయంగా, వస్త్రాల విషయంగా, గృహాల విషయంగా మనకు కలిగిన యావత్తు శ్రమలు అనుభవించిన వాళ్ళు. ఆ మహాశ్రమను అనుభవించి వచ్చిన వారిలో గొర్రెపిల్ల రక్తము చేత తమ వస్త్రాలను కడుక్కున్నారంట.
అవి తెల్లగా చేసుకున్నారంట. యేసు ప్రభు రక్తం ద్వారా మనల్ని మనం కడుక్కోవాలి. ప్రతిరోజు మీ ప్రార్థనలో ఒక మాట ఉన్నాయండి. ఏ మాట అంటే, అయ్యా నీ రక్తం ద్వారా నన్ను కడుగు ప్రభు అని అండి. ఎప్పుడు ప్రతిరోజు ఆ మాట ఉన్నాయండి మీ ప్రార్థనలో. తప్పనిసరిగా ఆయన రక్తము నిన్ను కడిగి పవిత్రుడుగా మార్చేస్తుంది. నిన్ను పవిత్రంగా, నీతిమంతుడుగా, నీతికి వారసుడుగా ఆ పవిత్రమైన కార్యం నీ దగ్గర చూపిస్తుంది. ఆ గొర్రె పిల్ల ఎవరు తెలుసా? సెమ్మరి ఆడి యారు? நம்ம ஆண்டவராக యేసు క్రీస్తు. ఆ గొర్రె పిల్ల ఎవరంటే యేసు ప్రభు. ఆ రక్తం ద్వారా మనం ఏం చేసుకున్నామంట? కడుక్కోన్నమాట. కడుక్కోబట్టే అక్కడ మనం ప్రవేశించగలిగినాం. కాబట్టి మన ప్రతి తప్పును మనం ఏం చేయాలంటే దేవుని దగ్గర క్షమాపణ అడుక్కుంటూ మనల్ని మనం ఏం చేసుకోవాలా? కడుక్కోవాలి, శుభ్రం చేసుకోవాలి. సంవత్సరం వస్తే, పండగ వస్తే ఇల్లు కాదు శుభ్రం చేసేది, సున్నం కొట్టుకొని. బెడ్షీట్లు కాదు, ఇల్లు బాగలేదు, పాత పడిపోయింది అట్లని చెప్పి శుభ్రంగా మీరు రంగులు వేసుకుంటారు. అది కాదు. ఆయన రక్తం ద్వారా నిన్ను నువ్వు కడుక్కొని పవిత్రం చేసుకోవాలి. అదిదా చాలా శ్రేష్టమైనది. ఆయన రక్తాన్ని, ఆయన శరీరాన్ని తినేవాళ్ళు నిత్య జీవం కలిగిన వాళ్ళు అంట. మీరందరూ ప్రభు బల్ల తీసుకుంటున్నారంటే మీరు నిత్యానికి వారసులై ఉన్న బిడ్డలు. మీరు ప్రభు బలకి ఈరోజు వచ్చారంటే ఆయన మీ అందున్నాడని అర్థం. ఆయన మీ అందున్నాడు, మీరు ఆయన అందున్నారని అర్థం. ఆయన అందు లేని వాళ్ళు అందరూ బయట తిరుగుతూ ఉన్నారు, గాలికి. ఆ గాలికి తిరుగుతూ ఉన్నారు. వాళ్ళని గాలిళ్ళు అనాలి. ఇంకా ప్రభు బల్ల తీసుకొని ఏంటంటే ప్రభు సన్నిధిలో బ్యాప్టిస్ట్ని తీసుకొని దేవునికి దూరం అవ్వకూడదు. దేవునికి ఎప్పుడు బ్యాప్టిస్ట్ని తీసుకున్న తర్వాత దేవునికి దూరం అవ్వకూడదు. ఈ పని లేకపోతే దేవుడు ఇంకో పని ఇస్తారండి. నేను చెప్తున్నా, మీకు ఎవరైనా గవర్నమెంట్ పని ఉందండి? మీకు గవర్నమెంట్ పని ఉందా? మీకు ఒక మాట చెప్పాలా, ఈ సంఘంలో జరిగిన ఒక మాట చెప్పాలి మీకు నేను. వీళ్ళ అన్నయ్య, పెద్ద అన్నయ్య తెలుసా? మధు బ్రదర్. మన దగ్గరికి వచ్చేదిలే, వేరే సంఘానికి పోతున్నాడు. ఆయనకి ఏ పని లేదు, ఇంట్లోనే ఉన్నాడు. టాస్మార్క్లో పని, సారాయి కోట్లో పని ఆయనకి. మన సంఘానికి వస్తా ఉన్నాడు. మన సంఘానికి రంగా ఒక్కేండో 2 ఏండ్లు అయి ఉంటుంది అనుకుంటా నాకు తెలిసి. గవర్నమెంట్లో నుంచి ఈబీ ఆఫీసులో ఆయనకి గవర్నమెంట్ జాబ్ వచ్చింది. ఉపవాస ప్రార్థన జరిగితే పగళ్ళు ఆయన వస్తాడు బైక్ వేసుకొని. ఎక్కడి నుంచి? విలువాక నుండి వస్తాడు. అప్పుడు మనకు పాత బలిపీఠం ఉండేది, వెనకాల కూర్చొని ఉంటా నేను. ఇప్పుడుదా చార్లు వేసుకొని కూర్చుంటున్నా నేను. అప్పుడు కిందదే కూర్చునేవాడిని మీలాగా. ఆ బలిపీఠం దగ్గర ఉంటే అది తీసుకొని వచ్చేస్తాడు, ఇచ్చి ప్రార్థన చెయ్యి, అపాయింట్మెంట్ వచ్చింది అని. ఆ బలిపీఠం దగ్గర పెట్టి, ప్రభువా ఈ పని ఎట్టన్నా దక్కాల, ఇంటర్వ్యూ వచ్చింది, ఎట్టయినా శాంక్షన్ అయిపోవాలా, నెంబర్ పడిపోవాలా, ఆయన నెంబర్ వచ్చేయాలా. ఎన్నో వేల మంది వేసుంటారు, దాంట్లో ఈయనకి వచ్చింది, ఈయన లిస్ట్లోకి రావాలి అట్లని ప్రార్థన చేశాం. అట్లా ప్రార్థన చేస్తే చక్కగా ఆ జాబు రూపాయి కట్టకుండా వచ్చింది. చెప్పలు కొట్టండి. ఎక్కడికి రాబట్టి? దేవుని సన్నిధికి రాబట్టి. టాస్మార్క్లో జాబ్ చేస్తున్న ఆయన, సారాయి బాటిల్ అందిస్తూ ఉన్న ఒక వ్యక్తి ఇప్పుడు గ్రీన్ సంతకం వేసి ఆఫీసర్గా ఫ్యాన్ కింద కూర్చొని పని చేసుకుంటున్నాడు. చెప్పలు కొట్టండి. ఇది ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. நீ அதிகமாக கர்த்தரை நேசித்தா கர்த்தர் உனக்கு கொடுப்பாரு. நீ கர்த்தருக்கே டேக்கா கொடுத்தா, கர்த்தரை ஏமாத்தினா, கர்த்தர்கிட்டவே கேம் ஆனா, நீ எங்க இருக்கிற அங்கே தான் இருக்கணும். ఉన్మయాయిరే, కర్తరు ఉన్ని ఆశీర్వదింపారు. నమ్మకమైన వాడు దీవెనలు మెండుగా పొందుకొనును. బైబిల్లో రాయబడి ఉంది, సామెతలు రాసిన గ్రంథంలో, నమ్మకమైన వాడు
దీవెనలు మెండుగా వస్తాయి, వాడి మీదకి దీవెనలు వస్తాయంట, దండిగా వస్తాయంట. నువ్వు ఎదురు చూడలేనివి, నువ్వు ఎన్నడూ చూడలేనివి వస్తాయి. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలారా, మనం ఆయన రక్తం ద్వారా ఎప్పుడు కడుక్కుంటూనే శుద్ధి చేసుకుంటూనే ఉండేవాళ్ళమై ఉండాలి. అందరం పైకి లేచి నిలబడుకొని ప్రార్థన చేద్దాం. అందరు పైకి లేచి నిలబడుకోండి. అందరు తలలోంచి ప్రార్థన చేద్దాం. అందరు దేవుణ్ణి అడగండి. ప్లీజ్ కార్డ్స్ ప్రేయర్ కార్డ్స్. అందరు మీ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అందరు ప్రభుకి స్తోత్రాలు చెప్పండి. అందరం దేవునికి స్తోత్రాలు చెప్పండి. అయ్యా, నీ రక్తం ద్వారా నన్ను కడుగు నాయనా. నీ అమూల్యమైన రక్తం ద్వారా, శ్రేష్టమైన రక్తం ద్వారా నన్ను కడుగయ్యా. ఈ ప్రభు పల్లకి నన్ను యోగ్యురాలుగా నన్ను మార్చు నాయనా. నా రక్తాన్ని త్రాగువాడు, నా శరీరాన్ని తినువాడు నిత్య జీవం గల్లవాడని వాక్యంలో రాయబడి ఉంది. అంత్యకాలములో నేను వారిని పైకి లేపనెత్తుతానంటున్న దేవుడివి. నా ఆహారము నిజమైనది, నా పానీయము నిజమైనది. నా శరీరాన్ని, నా రక్తాన్ని తిరిగి వాణ్ణి యందు నేనుంటాను. ఆయన మన యందు ఉన్నాడు. నీ రక్తం ద్వారా నన్ను కడుగని అడగండి. అందరూ అడగండి. ప్రభువా, నోళ్ళు తెరిచి అడగండి. మన ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. మన ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. బహు దుఃఖములో మునిగేనే, చెమట రక్తముగా మారేనే. బహు దుఃఖములో మునిగేనే, చెమట రక్తముగా మారేనే. యేసు రక్తము, రక్తము, రక్తము. అందరూ చెప్పండి. రక్తము, రక్తము, రక్తము. అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము. అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము. యేసు రక్తము, రక్తము, రక్తము. మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. మన సాక్షిని శుద్ధి చేయును రక్తము. మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. 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 యేసు రక్తము, రక్తము, రక్తము. యేసు రక్తము, రక్తము, రక్తము. అమూల్యమైన యేసు రక్తము, రక్తము, రక్తము.
హల్లెలూయా. ఒక్కొక్కరి మీద మీ కల్వరిలో కార్చిన రక్తం ద్వారా ఇప్పుడే ప్రాణాత్మ శరీరాలను శుద్ధి చేయండి నాయనా. ఇప్పుడే శుద్ధి చేయండి, ఇప్పుడే కడగండి నాయనా. ఇప్పుడే పవిత్రపరచండి, ఇప్పుడే పవిత్రపరచు నాయనా. నీ అమూల్యమైన రక్తం ద్వారా మమ్మల్ని కడుగు నాయనా. శాపముల నుంచి, రోగముల నుండి, పాపముల నుండి, పాపపు ఊబిలో నుండి నీ రక్తం ద్వారా ఇప్పుడే కడుగు. మా కొరకు పరలోకాన్ని వదిలిపెట్టి కల్వరి శిలువలో గాయపరచబడి, కొట్టబడి, అవమానపరచబడి, నానా బాధలు అనుభవించి ఆఖరి శివర రక్తపు బొట్టు వరకు మా కొరకు చెందిన దేవుడు అయ్యా నువ్వు. ఈ రక్తం ద్వారా మమ్మల్ని కడగండి. మేము నిత్యానికి వారసులుగా మమ్మల్ని మార్చండి. అంత్యకాలములో లేపబడే సజీవులుగా మమ్మల్ని లేపండి. మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళెను. యేసు రక్తము, రక్తము, రక్తము. ప్రేమగల తండ్రి, మీ కృప చేత మమ్మల్ని నింపి ఆశీర్వదించండి. గొప్ప అద్భుతం మేలు మీరు చేయమని, మీ రక్తం ద్వారా మమ్మల్ని కడిగి పవిత్రపరచమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మన మధ్యలో పాటించండి. Praise the Lord. Hallelujah, hallelujah. జ్యోతిమయుడా నా ప్రాణప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిమయుడా నా ప్రాణప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుచనం నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. జ్యోతిమయుడా నా ప్రాణప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుచనం నా
నిలిచెను నా అతిశయము నీవే నా ఆనందము నీవే నా ఆరాధన నీవే. చెప్పులు కొట్టి ప్రభువుని మహిమపరుచుదాం. పరలోకపు తండ్రి నా మంచి కుమారి నా పరలోకపు తండ్రి నా మంచి కుమారి నీకిష్టమైన పాత్రను చేయా నీకిష్టమైన పాత్రను చేయా నన్ను విసిరేయక సారపై ఉంచావా నన్ను విసిరేయక సారపై ఉంచావా జ్యోతిమయుడా నా ప్రాణప్రియుడా స్తుతి మహిమయుడికే నా ఆత్మలో అనుచనం నా అతిశయము నీవే నా ఆనందము నీవే నా ఆరాధన నీవే నా అతిశయము నీవే నా ఆనందము నీవే నా ఆరాధన నీవే. నా తండ్రి కుమారా పరిశుద్ధాత్ముడా నా తండ్రి కుమారా పరిశుద్ధాత్ముడా త్రియేక దేవా ఆది సముద్రుడా త్రియేక దేవా ఆది సముద్రుడా నిన్ను నేనేమని ఆరాధించేదా నిన్ను నేనేమని ఆరాధించేదా జ్యోతిమయుడా నా ప్రాణప్రియుడా స్తుతి మహిమలు నీకే నా ఆత్మలో అనుచనం నా ఆత్మలో అనుచనం నా అతిశయము నీవే నా ఆనందము నీవే నా ఆరాధన నీవే నా అతిశయము నీవే నా ఆనందము నీవే నా ఆరాధన నీవే నీవే నా అతిశయము నీవే నీవే నా ఆనందము నీవే నీవే నా అతిశయము నీవే నీవే నా ఆనందము. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సంఘ ప్రకటనలలో ప్రతి ఆదివారము ఉదయం 8 గంటలకు పరిశుద్ధ ఆరాధన ఉంటుంది. అలాగే సాయంత్రం 6 గంటలకు 30 నిమిషాలకి తమిళ ఆరాధన ఉంటుంది. ప్రతి నెల బుధవారం రెండో బుధవారం రోజు
స్త్రీల మీటింగ్ ఉంటుంది. అలాగే శనివారం రోజు ఉపవాస ప్రార్థన ఉంటుంది. మొదటి బుధవారము తిరుమలాయిలో స్త్రీల మీటింగ్ ఉంటుంది. గమనించండి. 7వ తేదీ ఆల్ నైట్ పేరు ఉంటుంది. తప్పకుండా 6 గంటలుగా రండి. ఇవి మన యొక్క సంఘ ప్రకటనలో. ఇంకా అది కానీ పక్కన పెట్టుకొని చదివేస్తే మీకు ఈజీగా ఉంటుంది. ఇంకా మన యొక్క యాంపిల్వేరి రిపోర్ట్లో ఉంది. యాంపిల్వేరి గురించి మిమ్మల్ని నేను డబ్బులు అందరు ఇవ్వాలని చెప్తున్నాను. మీరు ఎవరెవరైతే ఇవ్వాలనుకున్నారో తెచ్చిచ్చేసారు, తీసుకురండి. తెచ్చిచ్చారు. ఇంకా అలాగే అందరూ కూడా తీసుకొని రావాలని మన యొక్క పేరాపన. ఇంకా దర్శన భాగాలు కూడా ఇవ్వాల్సిన వాళ్ళు మీరు మీ కవర్లో తీసుకొచ్చి ఇవ్వండి. ఈ యొక్క సంఘ ప్రకటనలో ఇంతే. దయచేసి అందరు గమనించండి. మనకి 7వ తారీఖున సంపూర్ణ రాత్రి ప్రార్థన ఉంది. సాయంత్రం కదా మీటింగు 6 నుంచి 9 గంటల వరకు. ప్రతి వాళ్ళు మిస్ కాకుండా కలుసుకోవాలని నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. అట్ల తర్వాత ఇంటి కోటాలు ఎవరెవరి ఇంట్లో ఎప్పుడు అన్నది మీకు ఫోన్ ద్వారా పాస్టమ్మ లిస్ట్ రాయలేదు అనుకుంటాను. పాత లిస్టే పాటిస్తున్నాం కాబట్టి ఎవరెవరి ఇంట్లో ఎప్పుడు ప్రార్థన కూడుకుండేది మీకు ఫోన్ చేసి చెప్తాము. అట్లా మీరు ఫాలో అయిపోవాలని కోరుకుంటాను. ఇప్పుడు చెప్తే 2 మాటలు బాగుంటుంది. అదే మిగతా రోజులు పెట్టచ్చు కదా. ఓకే, మీరు లిస్ట్ రాసి పెట్టండి అమ్మా. మీరు ఎట్లా ఉండబాకండి దయచేసి. రాసిపెట్టి క్రమంగా ఇచ్చేయండి. కుదరదు అవన్నీ మీరు చెప్పకూడదు. ఓకే, డన్. గుర్తుపెట్టుకోండి, ఏ రోజు అన్నది నేను వచ్చి మీకు చెప్తాను. ఇప్పుడు వచ్చే వారంలో ఎవరింట్లో ప్రార్థన అన్నది ఫోన్ ద్వారా మీకు ఒక 2 డేస్ ముందే మీకు తెలియపాటు చేస్తాం. ఎందుకంటే మాకు కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి. రేపు సోమవారం ఒక ఎంగేజ్మెంట్ చేయాలి ఒక చోట్లో, ఇంకొక ఎంగేజ్మెంట్కి పోవాలి, ఒక పెళ్ళికి పోవాలి. మొత్తం 3 ఉన్నాయి రేపు మాకు. కాబట్టి ఎప్పుడు మేము ఫ్రీ ఉన్నప్పుడు ఆ వారంలోనే మీ ప్రేయర్ కట్ అవ్వకుండా ఆ వారంలోనే ఖాళీ ఉన్న డేట్ని ఫిక్స్ చేసేస్తాం. ఆ రోజున మీరు ఒక గంటన్నర కేటాయిస్తే చాలు. గంటన్నర అంతే. ఎక్కువ సమయం అంతా ప్రార్థన నడపం. 1 అవర్ 1.5 అవర్స్ అది జ్ఞాపం పెట్టుకోవాలని కోరుకుంటున్నాం. ఫస్ట్ వీక్లోనే ఫస్ట్ మండేదా మగేశ్వరి రాస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ మండే. ఈ వీక్లో మీకు ప్రేయర్ ఎప్పుడు అన్నది మేము ఫోన్ ద్వారా చెప్తాం. ఓకే, డన్. మనమందరం ప్రభు బల్లకి సిద్ధపడదాం. అందరం వరుసగా మోకరిద్దాం. ప్రభు బల్లకి మనం సిద్ధపడుతూ అందరమీ మోకరిద్దాం. అందరమీ ప్రార్థన పూర్వకంగా ఉందాం. ప్రార్థన చేయండి, అందరు ప్రార్థన చేయండి. అందరు ప్రార్థనలో ఉందాం దేవుని యొక్క సన్నిధిలో. అందరు సిద్ధపడండి. ప్యాడ్ వద్దు నాయన, తప్పలబాయి, ఆ పాటకి ప్యాడ్ సెట్ అవ్వదు. అదేదా సరే, ఓకే. అందరం ప్రార్థన చేద్దాం. ఆయన రక్తం మనకి నిత్య జీవాన్ని, అంత్యకాలంలో మనం లేపబడటం, ఆయన మనతో కూడా ఉండటానికి ఆయన రక్తాన్ని మనం తినాలి, త్రాగాలి.
ఆయన శరీరాన్ని తింటూ ఆయన రక్తాన్ని పానం చేసేటప్పుడు మనము ఆయనతో కూడా ఉన్న బంధాన్ని కలుగు చేస్తుంది. కాబట్టి అందరం మీ ప్రార్థన పూర్వకంగా ఉందాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని, ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞత స్తుతులు చెల్లించి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీన్ని చేయుడి అని చెప్పాను. ప్రేమగల్ల తండ్రి, పరిశుద్ధుడైన మా యేసయ్య, ఈ రొట్టెని మీ శరీరముగా మార్చిన దాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఇది భుజిస్తున్న నీ బిడ్డల్ని మీరు ఆశీర్వదించి దీవించండి. పునరుద్ధాన మహిమ ద్వారా మీరు నింపమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. தாகம் தாகம் என்றே எனக்காயேங்கே நின்றே, தாகம் தாகம் என்றே எனக்காயேங்கே நின்றே, பாவங்கள் சுமந்தே பரிகார பலியானே, எங்கள் பாவங்கள் சுமந்தே பரிகார பலியானே. அன்பே கல்வாரி அன்பே, உம்மை பார்க்கையிலே என்னுள்ளம் உடையுதப்பா. அன்பே கல்வாரி அன்பே, உம்மை பார்க்கையிலே என்னுள்ளம் உடையுதப்பா. காயங்கள் பார்க்கின்றேன். అందరం ప్రార్థన పూర్వకంగా ప్రభు ఒక శరీరాన్ని మనమందరం భుజిద్దాం. అందరు భుజించండి ప్రార్థన పూర్వకంగా. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయుడి అని చెప్పాను. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన మా యేసయ్య, ఈ రక్తాన్ని, ఈ ద్రాక్ష రసాన్ని మీ రక్తముగా మార్చిన దాన్ని బట్టి మీకు స్తోత్రం. ఇది త్రాగుతున్న నీ బిడ్డలు పవిత్రపరచబడి నిత్య రాజ్యానికి వారసులుగా మార్చడానికి మీ కృపను దయచేయండి. వారిని మీరు ఆశీర్వదించి పవిత్రపరచమని యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్, ఆమేన్. காயங்கள் பார்க்கின்றே கண்ணீர் வடிக்கின்றே, காயங்கள் பார்க்கின்றே, கண்ணீர் வடிக்கின்றே, தூய திரு ரத்தமே
நெஞ்சமுருகுதையா உம்மை நினைத்து பார்க்கையிலே நெஞ்சமுருகுதையா அன்பே கல்வாரி அன்பே உம்மை பார்க்கையிலே என்னுள்ளம் உடையுதப்பா என் உள்ளம் உடையுதப்பா హల్లెలూయా. అందరం ఈ ప్రార్థన పూర్వకంగా ప్రభు కదా రక్తాన్ని త్రాగుదాం. అందరూ తాగండి. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మీ ఘనమైన నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మీ రక్తము నిత్య జీవం కలిగిందని, అది నిజమైన ఆహారమని, అది త్రాగే వాళ్ళతో నేను ఉంటానని మీ వాక్కులను వెల్లడి చేశారు. ఈ ప్రభు సంస్కారంలో మీ రక్తాన్ని, నీ శరీరాన్ని తినిన నీ బిడ్డలలో గొప్ప మార్పుని మీరు కలుగు చేయండి. మంచి ఆరోగ్యాలు ఇవ్వండి. బిడ్డలకి విరోధంగా ఏ ఆయుధాలు రూపించబడకుండా యేసు నామములో మీరు తొలగించండి. ఒక్కొక్కరి మీద నీ మహిమను, మీ శక్తిని మీరు నింపమని ప్రార్థన చేస్తున్నాను. వారి మీద మీ కృపని సమృద్ధిగా కుమ్మరించండి. చేయబడిన ప్రకటనలను బట్టి స్తోత్రాలు. ఆ ప్రార్థనలన్నిటిని కూడా క్రమంగా మీరు నడిపించండి. ప్రతి బిడ్డ పాల్గొనేదానికి కృపను దయచేయండి. అదేవిధంగా కానుకలు వేసిన హస్తాలు దీవించండి. చక్కగా మ్యూజిక్ వాయించిన బిడ్డల్ని కూడా మీరు దీవించండి. మేమందరము ఒక తోటలో పనిచేసే వారంగా, ఒక ద్రాక్ష వలిలో అంటగట్టబడిన వారుగా మా మనసు, మా హృదయాలు ఐక్యపరచండి. గొప్పైన మీ కార్యాలను మీరు చేయమని ప్రార్థిస్తున్నాను. ఈ ప్రార్థన అంతట్లో మీరు మాతో కూడా ఉన్నదాన్ని బట్టి మీకు స్తోత్రాలు. వారి వారి కుటుంబాలని మీరు ఆశీర్వదించి దీవించి బలపరచమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను స్తుతించు, నా తన సమస్తమైన పరిశుద్ధనామం స్తుతించు. నా ప్రాణమా యెహోవాను స్తుతించు, ఆయన చేసిన ఉపకారములను దేనిని మరవకము. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం మనతో కూడా పరిశుద్ధులతో కూడా సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. మీకు అందరికి వందనాలు. ప్రైజ్ లార్డ్.